కోటి వరాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు, 1,00,000 వరాలు పోసిన గాని అల్లుడోడు కొడుకు కాదంట. అందుకనే అల్లుని గుణం కుక్క గుణం ఒక్కటేనట. అల్లునికేమో ముళ్ళ చూపెట్టద్దాడ, కుక్కకు సర్ది చూపెట్టద్దాడ. ఎందుకని అంటే మనం అన్నం తినంగా కుక్క మన దగ్గరకు వచ్చి బాగా చూసింది అనుకో, ఈ కుక్క పాడగానే బాగా చూస్తాను తింటే జిట్టి గిట్ల ఇక్కడ ముక్కో బొక్కో పారేస్తాం. ముక్క తింటది బొక్క తింటే తెల్లారికి అదే టైం కత్తలికి అది ఉన్నట్టు నిలబడుతుంది. మరి అల్లుడు వచ్చి నడుచుకోపోతే ఏం పేర్లు పెడతానని బీరవతారం ఈశాన్లకెళ్ళి 500 చేతులు పట్టుకొని, అరే సీనిగా మీ బావ వచ్చిండు 500 రూపాయలు ఇస్తున్న సెంటర్ కాడికి ఎక్కిలంత చికెను రాంగ కోట రోట్టుకరమ్మని 500 చేతులు పెట్టి, అల్లుడు వచ్చిందని అటువంటి ఒక బీడి బిర్యానీ చేసి అల్లుని కూర్చుని పెట్టి దయ్యానికి పెట్టినట్టు పెట్టినాం అనుకో, నెల రోజులకి వచ్చాడు 15 రోజులకి వస్తాడు, 15 రోజులకి వచ్చాడు వారం రోజులకి వస్తాడు, వారం రోజులకి వచ్చాడు 3 రోజులకి వస్తాడు. సీనయ్య పొద్దుగా అత్తన్న ఎందుకు కొడుక అంటే, అత్తమ్మ నీ బిడ్డకు మా అవ్వకు పడతలేదు, ఈ ములకల పెళ్లి కడ పని చూపెట్టమని ఇక్కడనే ఉంటా అంటాడు. ఎందుకంటే ముళ్ళని చూసి